మాతాజీ కోహోస్ట్ ఇవ్వండి మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఎక్కడున్నారు కనపడడం లేదు. హరే కృష్ణ. ఓకే మాతాజీ, మీకు హోస్ట్ అయినా కో హోస్ట్ అయినా మాతాజీ? మీరు రికార్డింగ్ చేస్తున్నారు కదా? పెట్టాను మాతాజీ. మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ అయితే అది ఉంచుకుని నాకు ఇవ్వండి. కోహోస్ట్ ఇవ్వండి మాతాజీ. ఓకే కంటిన్యూ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. రికార్డింగ్ స్టార్ట్ చేశారా? చేశాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తులందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. ఫస్ట్ మంగళాచరణ చేసుకున్నాము. మనము కిందటిసారి మనం అజామిళుడి గురించి చెప్పుకున్నాము. అదే స్టోరీ కంటిన్యూషన్ చెప్పుకుంటున్నాం ఈరోజు. హరే కృష్ణ. మంగళాచరణం చేస్తున్నాము. మాతాజీ మీరు షేర్ చేస్తారా మంగళాచరణం? ఏది చేయమంటారు మాతాజీ? ఏది చేయమంటారు? ఏది మాతాజీ? తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సంసజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సాగలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణ
హరే కృష్ణ. మొదటి పవర్ కట్ అయింది, అందుకని నాకు కనెక్షన్ పోయింది. మొబైల్ ద్వారా జాయిన్ అయ్యాను. హరే కృష్ణ. మీరు సెల్ తిప్పండి మాతాజీ, అడ్డంగా ఉంది. పవర్ కట్ అయింది. అడ్డంగా ఉంది సెల్, నిలువుగా తిప్పండి. ఎస్, ఇప్పుడు సరిపోయినారు మాతాజీ, బాగుంది. హరే కృష్ణ. కంప్యూటర్ వస్తే బాగుంటుంది, సెల్ ఫోన్ పెట్టడం ఇదంతా. హరే కృష్ణ, హరే కృష్ణ. ఇవాళ ఎందుకో స్టార్టింగ్ నుంచి కన్ఫ్యూజన్ గానే ఉంది, అంత సరిగ్గా రికార్డింగ్ రావటం. Yeah. దీంట్లోనే జాయిన్ అవుతున్నాను. ఇక్కడ విపరీతంగా వర్షాలు పడుతుంది. ఇదేంటి? ఇట్లా వచ్చింది. హరే కృష్ణ. మంగళాచరణ చేస్తున్నాం ఫస్ట్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం సదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సగణ శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే సప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. ఇక్కడ మనకి పరీక్షణ్ మహారాజుకి ఒక డౌట్ వచ్చింది. మనకి 5వ స్కందంలో ఆఖరిలో ఆ నరకాల గురించి అదంతా కూడా చెప్పడం జరిగింది సుఖదేవ గోస్వామి. 28 రకాల నరకాలు ఉంటాయి. ఆ 28 రకాల నరకాల్లో కూడా పాపులు ఆ పాపాన్ని అనుభవించడం కోసంగా ఆ శిక్షలు అనుభవిస్తారు. 28 నరకాల్లో కూడా వెళ్తారు, వాళ్ళు శిక్షలను అనుభవిస్తారు అని చెప్పనని ఆయన విన్నారు. ఆ సుఖదేవ గోస్వామి చెప్తూ ఉంటే విని ఆయన వైష్ణవులు కాబట్టి ఆయనకి ఎక్కడ లేని హృదయం ద్రవించిపోయింది. చాలా బాధ కలిగింది ఆయనకి, ఆ పరీక్షణ్ మహారాజుకి. ఇదేమిటిది, వీళ్ళకి ముక్తి లభించదా, వీళ్ళ పాపాలు అనుభవించాల్సిందేనా, వీళ్ళు తరింపజేయబడతారు ఈ పాపాల నుంచి అని చెప్పనని ఆయన సుఖదేవ గోస్వామిని అడుగుతున్నారన్నమాట. అడిగితే ఆయన సుఖదేవుని అడుగుతున్నారు. 6వ స్కందంలో అడుగుతారు సుఖదేవ గోస్వామిని పరీక్షణ్ మహారాజు. అతునేహ మహాభాగా యదైవ నరకాన్నరః నానోగ్రయాతనాన్నేయాత్ తన్మే వ్యాఖ్యాతు మర్హసి అని చెప్పినని అడిగారనమాట. ఓ సుఖదేవ గోస్వామి, గురుదేవా, జీవుడు భయంకరమైన నరకంలో పడకుండా, ఏమిటి నరకాలు, 28 నరకాల బాధలు అనుభవించాలా దేవుడు, ఎందుకు ఇంత కష్టపడాలి, ఈ నరకాల్లో పడకుండా శాస్త్రం ఏం విధానం వివరించలేదా, శాస్త్రంలో ఏదన్నా ఒక పద్ధతి ఉంటే గనక అది తెలియజేయండి, ఆ విధానాన్ని తెలియజేయండి, పరిష్కార మార్గం ఏదన్నా ఉంటే గనక తెలియజేయండి అని చెప్పనని పరీక్షణ్ మహారాజు నరకాన్ని గురించి ఆ అడిగారు అనమాట. ఎట్లా చేయాలి వాళ్ళు ఆ నరకాల్లో పడకుండా అని చెప్పనని అడిగారు. ఆ నరకానికి వెళ్లకుండా వీళ్ళు ఎటువంటి ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి. పాపకర్మ ప్రవృత్తి ప్రతి వాళ్ళకి ఉంటుంది, ప్రతి వాళ్ళకు కూడా ఉంటుంది. అది ఎక్కువ మంది పాపాలు చేస్తారు. ఈ పాప ప్రవృత్తిని పోగొట్టుకునేందుకు సరైన మార్గం ఏంటి, దాన్ని సూచించండి, మాకు తెలియజేయండి మీరు అని చెప్పనని సుఖదేవ గోస్వామిని అడిగారనమాట. ఆ సుఖదేవ గోస్వామి అప్పుడు చెప్తున్నారు. సుఖవాచ నచేది హైవాపచితుం యథాం హసః కృతస్య కుర్యాన్మన ఉక్తపాణిభిః ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి ఏకీతితా మే భవతస్తి మయాతనః అని చెప్పనని చెప్పారనమాట సుఖదేవ గోస్వామి. అంటే ఇక్కడ ఏం చెప్పారు సుఖదేవ గోస్వామి, నచేది హైవాపచితిం యథాంహసః కృతస్య కుర్యాన్ మన ఉక్తపాణిభిః ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి ఏకీతితా మే భవతస్తి మయాతనః. అంటే శిష్యుడిని ఆయన పరీక్ష చేస్తున్నారు సుఖదేవ గోస్వామి. పరీక్షించాలి, ఈ పరీక్షణ్ మహారాజు నేను చెప్పిందంతా వింటున్నాడు కానీ ఎంతవరకు ఆయన గ్రహించాడు అన్నది, ఈయన తెలివితేటలు అవి కొంచెం పరీక్షించాలనుకున్నారు గురువు గారు. ఏం నేర్చుకుంటున్నాడు ఏంటి, ఇప్పటిదాకా చెప్పాను కదా, నేను 5 అధ్యాయాలు చెప్పేశాను, ఏం తెలుసుకున్నాడు అని చెప్పనని పరీక్ష చేయాలనుకున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలే ఆయన. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా ఆయన సమాధానం ఏమని చెప్పారంటే, ప్రాయశ్చిత్తం. తస్మాత్ పురైవాశ్రిహ పాప నిష్కృతవు యతౌ మృత్యోరవిత్పద్యతాత్మనః.
దోషస్య దృష్ట్వా గురులాఘవం యథా భిషక్చికిత్సేతరుజాం నిదానవిత్. వైద్యుడు వైద్యుడు ఏ విధంగా అయితే రోగం వచ్చినప్పుడు ఆ రోగం స్థాయిని బట్టి వైద్యుడు ఆ రోగానికి తగ్గట్టుగా ఆయన చికిత్స చేస్తూ ఉంటారు. అంటే ఇంత పవర్ వేసుకుంటే తగ్గిపోతుంది, వాళ్ళకి మరీ ఎక్కువగా ఉందనుకోండి ఇంకా ఎక్కువ పవర్ ఇస్తారు. అట్లా ఆ వైద్యుడు చికిత్స చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మనం చేసే పాపాలని బట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనం చేసే పాపాలని బట్టి ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి అని చెప్పారు. ఎట్లా చెప్పారు? ఆ ప్రాయశ్చిత్త కర్మలు మామూలుగా మనకి చెప్తారు కదా. ఎవరన్నా మన ఎవరైనా ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు అప్పుడు మనము వైతరణి నది దాటాలంటే ఆవు తోకను పట్టుకొని దాటాలి కాబట్టి ఆవును దానం ఇస్తాం, గొడుగు దానం ఇస్తాం. ఎందుకు? అక్కడ విపరీతమైన ఎండ, వేడి విపరీతంగా ఉంటుందిట, వర్షం ఇవి పడుతూ ఉంటాయిట. అవంతా తట్టుకోవటం కోసం గొడుగు ఇస్తాం బ్రాహ్మణుడికి. తర్వాత చెప్పులు ఇస్తాం, కాళ్ళు మాడిపోతూ ఉంటాయిట, ఆ కాళ్ళు మాడకుండా ఉండటం కోసం చెప్పులు ఇస్తాం వాళ్ళకి దానంగా. కర్ర ఇస్తాం. విపరీతంగా కుక్కలు ఎంబడిపడి కరుస్తూ ఉంటాయిట. దీని వైతరిని దాటి ఆ నరకంలోకి వెళ్ళే లోపల అనమాట ఇదంతా కూడా. నరకానికి వెళ్ళిన తర్వాత ఆ బాధలు మళ్ళీ సపరేట్ ఉంటాయి. అది అవన్నీ కూడా దానం ఇస్తాం అక్కడ దాకా చేరుకోవడానికి వాళ్ళకి. అవన్నీ దానాలు ఇస్తూ ఉంటాము. ఆ ప్రాయశ్చిత్తం ఇప్పుడు మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు తగ్గ ప్రాయశ్చిత్తం ఇది చేస్తే గనక మీకు ఆ తప్పు నివృత్తి అయిపోతుంది, ఆ పాపం నివృత్తి అవుతుంది అని బ్రాహ్మణులు చెప్పిన దాన్ని బట్టి ఆ దానాలు ఇచ్చుకుంటూ జపాలు చేయించుకుంటూ అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. కానీ అదే చెప్పారు ఇక్కడ, ప్రాయశ్చిత్తం చేసుకుంటే సరిపోతుంది అని చెప్పనని ఆయన సుఖదేవ గోస్వామి చెప్పారనమాట. చెబితే ఇప్పుడు ఆయనకి రాజుగారికి ఆయనకి తృప్తి కలగల. ప్రాయశ్చిత్తం చేయటమా ఏంటి ఇలా చెప్పారు మీరు గురువు గారు, నాకు ఇది నచ్చలేదు, ఈ సమాధానం నచ్చల. అదే చెప్తున్నారు ఇక్కడ. క్వచిన్నివర్తతే భద్రాత్ క్వచిత్ చరతి తత్పునః ప్రాయశ్చిత్తం అధోపార్థం మన్యే కుంజర శౌచవత్. అది విన్న తర్వాత ఆయన పరీక్షణ్ మహారాజ్కి, గురువుగారు నాకు ఇది నచ్చలేదు, ఏంటిది ప్రాయశ్చిత్తం అనేది ఒప్పుకోను నేను, ఇది ఒక కుంజర శౌచవత్. కుంజరం అంటే ఏనుగు శుభ్రం. ఏనుగు ఎట్లా శుభ్రపడుతుంది? వెళ్తుంది, బాగా స్నానం చేస్తుంది, ఆ నదిలో దిగుతుంది, విపరీతంగా ఆ తొండంతో పోసుకుంటుంది మీద నీళ్లు, చాలాసేపు స్నానం చేస్తుంది, శుభ్రంగా చేస్తుంది, చేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చి అది మొత్తం కూడా ఆ మట్టి అంతా తీసి మళ్ళీ ఆ తొండంతో ఈ ఒళ్ళంతా మట్టి జల్లేసుకుంటుంది. అంటే ఆ కుంజర శౌచం లాంటిది ప్రాయశ్చిత్తం కూడా. కాబట్టి ఇది నాకు నచ్చలేదు, ఈ సమాధానం నాకు నచ్చలేదు మీది. కాబట్టి వేరే ఇంకేదన్నా ఉంటే చెప్పండి. క్వచిన్నివర్తతే భద్రాత్ క్వచిత్ చరతి తత్పునః. పాపం చేశాడు, పాపానికి ప్రాయశ్చిత్త కర్మ చేస్తాడు, తర్వాత మళ్ళీ చెయ్యడం ఏంటి? పాపము, మళ్ళీ పాపం చేస్తాడు, మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు. ఇంక ఇట్లా తప్పులు చేస్తూనే ఉంటాడు మనిషి. వాడికి ఇంకా జీవికి ఇంకా ఇక్కడే భౌతిక లోకంలోనే పుడుతూ తప్పులు చేసుకుంటూ మళ్ళీ చచ్చిపోతూ ఇదే విధంగా జీవితాన్ని అనుభవించాల వాడు జీవాత్మ. వాడికంటూ ఒక మోక్షం లేదా, భగవంతుడి దగ్గరికి చేరుకోవటం లేదా, బ్యాక్ టు గాడ్ అండ్. ఏమిటిది చెప్పండి మీరు, ఇది నాకు నచ్చలేదు, మీరు ఇంకొక సమాధానం చెప్పండి, ఇంకొకటి ఏదన్నా ఉపాయం చెప్పండి అని చెప్పనని అడిగారు అనమాట. అదోపార్థం మన్యే కుంజర శౌచవత్. అపార్థం అంటే అప్రయోజనం, ప్రయోజనం లేదు, ఇది మీరు చెప్పిన ప్రాయశ్చిత్తం అన్నది ఉపయోగం లేదు. కుంజర శౌచవత్, కుంజర శౌచం లాంటిది, కాబట్టి ఇది పనికిరాదు, ఇది సరైన సమాధానం కాదు
అని చెప్పి మళ్ళీ అప్పుడు సుఖదేవ స్వామి తిరిగి ఆయనకి కొంత వీడు రాజు కొంతవరకు నేను చెప్పింది అర్థం చేసుకున్నాడు, అయినా కూడా ఇంకొంచెం పరీక్ష చేద్దాం వీళ్ళని అని చెప్పనని ఆయన అప్పటికి కూడా సరైన సమాధానం ఇవ్వల. సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు? తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్య శౌచాభ్యాం యమేన నియమేన చ దేహవాగ్బుద్ధిజం ధీరా ధర్మజ్ఞాః శ్రద్ధయాన్వితాః క్షిపంత్యఘం మహదవీ వేణుగుల్మామివానలః. ఏం చెప్పారు? పాప మార్గం అనుసరించిన వాళ్ళు ప్రాయశ్చిత్తం కాదు ఇది. ప్రాయశ్చిత్తం చేస్తే మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటారు. కాబట్టి తపసా బ్రహ్మచర్యేన శమేన దమేన చ, ప్రాయశ్చిత్త కర్మ కాదు, తపస్సు చేయాలి, మనస్సును నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఈ నియమాలు పాటించాలి. జీవాత్మ అవిద్యతో ఆవరించి ఉంటుంది, అన్ని నేనే అనుకుంటూ ఉంటుంది. ఈ దేహం నాది, ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళు, అంతా నాది నాది అనుకుంటూ ఉంటుంది జీవాత్మ. దానికి అవిద్య ఆవృతం అయి ఉంటుంది అనమాట. ఎట్లా అయితే మనకి అద్దానికి మట్టి ఆవరించినప్పుడు ఆ మట్టి తుడిచేస్తే గాని మన ప్రతిబింబం కనిపిస్తుంది అనమాట. అలా ఈ జీవాత్మ కూడా అవిద్యతో ఆవృతమై ఉంటుంది. దానికి విద్య కావాలి. అది ఎలాగూ అవిద్యను ఎట్లా పోగొట్టుకోవాలి? నియమానుసారం జీవించాలి. బ్రహ్మచర్య వ్రతం, అజ్ఞాన నియమాలు చెప్తున్నారనమాట ఇక్కడ. ఇవి మనకి 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు భగవంతుడు చెప్పారు. సత్వగుణంలో ఎట్లా ఉండాలి అనేది మనకి చెప్పారు. అమానిత్వం, అదంబిత్వం, ఇవన్నీ కూడా, అహింస, శాంతి, రాజ్యమం, అవన్నీ కూడా చెప్పారు మనకి మన భగవద్గీతలో. బ్రహ్మచర్య వ్రతం పాటించాలి, తక్కువ ఆహారం తీసుకోవాలి. అంటే ఎంతవరకు శరీరానికి కావాలో అంతవరకు, అతిగా తినకూడదు అనమాట. అది మనకి దీంట్లో కూడా భగవద్గీతలోనే చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆ యోగం గురించి చెప్తున్నారు అనమాట. జ్ఞాన సాధనాలు అంటే యోగ, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, అవన్నమాట జ్ఞాన సాధనాలు. తపస్సు చేయటం, ఇవన్నీ కూడా జ్ఞాన సాధనాల కిందికి వస్తాయి. ఈ జ్ఞాన సాధనాలను ఆచరించాలి అంటే ఫలితం ఆశించకుండా కర్మలు చేయాలి. ఫలితం ఆశించకుండా నేను శరీరం కాదు, ఆత్మ అనే ఆత్మభావంలో ఉండాలి వాళ్ళు. శమేన చ దమేన చ, మనస్సు ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి. శమ అంటే మనస్సు, దమం అంటే ఇంద్రియాలు, ఆ రెండు నిగ్రహించుకోవాలి. త్యాగేన సత్య శౌచాభ్యాం, అబద్ధం చెప్పకూడదు, సత్యాన్నే పలకాలి. తర్వాత తప్పుడు పనులు చేసే వాళ్ళతో సాంగత్యం ఉండకూడదు. తప్పుడు పనులు చేసేటప్పుడు మనకి కూడా ఆటోమేటిక్గా వాళ్ళది వచ్చేస్తుంది, వాళ్ళ పద్ధతి మనకు వచ్చేస్తుంది అనమాట. అందుకని వాళ్ళతో సాంగత్యంలో ఉండకూడదు. సాత్విక జీవనం గడపాలి. ప్రతి విషయం మనకి సాత్వికంగా ఎలా ఉండాలి అన్నది చెప్పారు భగవంతుడు. ఇప్పుడు 13 నుంచి 18వ అధ్యాయం వరకు సత్వగుణంలో ఎట్లా ఉండాలి మనం అనే, సత్వగుణాన్ని ఎట్లా ఏర్పరచుకోవాలి అనే దాని గురించి కూడా మనకి చెప్పారు. జ్ఞాన సాధనాలు వివరించారు మనకి దాంట్లో భగవద్గీతలో. అట్లా ఇప్పుడు శ్రద్ధ, సాంగత్యము, జ్ఞానము, తపస్సు అన్ని సాత్విక, రాజసిక, తామసిక గురించి వివరించారు భగవంతుడు ఆ అధ్యాయాల్లో. ఇప్పుడు ఉదాహరణకి ఎండాకాలంలో వెదురు బొంగులు, ఇది కూడా ఈయన ఇష్టపడట్లా పరీక్షిత్ మహారాజు. ఈ జ్ఞాన సాధనాలు కూడా ఉపయోగం లేదు, ఆయనకు నచ్చల ఈ ఆన్సర్ కూడా, ఈ రెండోది కూడా. కానీ గురువు గారిని డైరెక్ట్గా అడగలేరు కదా, మొహన్ నల్లగా పెట్టుకొని కూర్చున్నారు. ఏం చేయాలి? ఆన్సర్ ఇట్లా చెప్పారు,
ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఆ? ఎండాకాలం వెదురు బొంగులు ఏమవుతాయి? అవి రాచుకుంటాయి. అవి రాచుకుని చిన్న నిప్పురవ్వ పుడుతుంది. ఆ నిప్పురవ్వ నుంచి మొత్తం కూడా తగలబడిపోతుంది. దావాగ్ని, అగ్ని ప్రజ్వరిల్లుతుంది. ఆ అగ్నిని ఎవ్వరు కూడా ఆపలేరు. అది ఒక్క వర్షం మాత్రమే ఆపగలుగుతుంది. భగవంతుడు ఆ వర్షాన్ని కురిపించినప్పుడు మాత్రమే ఆ అగ్ని చల్లారుతుంది. అట్లా ఈ జ్ఞాన సాధనాలు చేసినప్పటికీ కూడా, ఆచరించినప్పటికీ కూడా వాళ్ళకి కూడా మిస్టేక్ జరిగే ప్రమాదం ఉంది. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవడం అంత తేలిక కాదు. సత్వగుణంలో జీవనం వలన మన హృదయంలో ఉన్న పాపం మొత్తం కూడా నశించిపోతుంది. సత్వగుణంలో సాత్విక ఆహారం తినడము, ఇంద్రియాలని నిగ్రహించుకోవటం, బ్రహ్మచర్యం పాటించటము, ఇవన్నీ చేసినందువల్ల మనకి సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పటికీ కూడా అది ఆ పాపం, సత్వగుణం అభివృద్ధి చెందినా కూడా మొత్తం నశించిపోదు. పాపం మొత్తం కూడా వెదురు బొంగుల్లాగే. ఆ వెదురు బొంగులు కాలిపోయినప్పటికీ కూడా మళ్ళీ వర్షం పడుతుంది కదా, వర్షం పట్టుకుని మళ్ళీ మొలకలు వస్తాయి, దానికి మళ్ళీ వచ్చేస్తుంది అది. అలాగే వీళ్ళకి ఇంద్రియాలు ప్రకోపించినప్పుడు మళ్ళీ వాళ్ళు అవిద్యలో పడిపోతుంది జీవాత్మ. కాబట్టి ఇది కూడా సరైన ఆన్సర్ కాదు అని చెప్పినని ఆయన మొహం నల్లగా పెట్టుకొని కూర్చుంటే సుఖదేవుడికి అర్థమైంది. అర్థం చేసుకున్నారు ఆయన. ఆ శిష్యుడి మొహం చూడంగానే ఆయనకి తెలిసిపోయింది. ఇంకా తృప్తి కలగలేదు. అంటే అసలు విషయం ఏంటి అన్నది చెప్పాలి అనుకున్నారనమాట. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగా సంజాయతే కామః, కామ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాల మీదకి వెళ్ళిపోతుంది. సంగస్తేషోపజాయతే, సంగా సంజాయతే కామః, ఆ కామం మూలంగా క్రోధం వస్తుంది. ఆ క్రోధం మూలంగా మనకి మనసు భ్రమిస్తుంది. భ్రమించి ఆ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవన్నీ కూడా అరిషడ్ వర్గాలు మనిషిని పట్టి పీడిస్తాయి అన్నమాట. ఆ కోరిక తీరాలి ఎట్లాగైనా సరే. ఆ కోరిక తీరేదానికి మనం మళ్ళీ తప్పులు చేస్తాం. తప్పు చేసైనా సరే ఆ కోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మనకి ఉదాహరణకి విశ్వామిత్రుడు వశిష్ఠుడి దగ్గర కామధేను ఉంది. ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఈయన కాశ కలిగింది, ఆ కామధేను నా దగ్గర ఉండాలి, ఈయన దగ్గర ఉంటే ఉపయోగం ఉంది, నేను చక్కగా ఇంకా బ్రహ్మాండంగా రాజ్యాన్ని చేయొచ్చు, ఆ కామధేను నాకు కావాలని అడుగుతాడు. అది నీకు ఇచ్చేది కాదు, ఇవ్వనంటాడు వశిష్ఠుడు. నువ్వు ఇచ్చేదేంటి, ఇక్కడ రాజ్యంలో ఉన్న మొత్తం కూడా నావేను, నేను రాజుని కాబట్టి మొత్తం నాదే, నేను తీసుకుంటున్నానని కామధేనుని కట్టేసి లాక్కుపోదామని చూస్తాడు. ఓడిపోతాడు. ఆయన సైన్యాన్ని మొత్తం కూడా చంపేస్తుంది. ఆ బాణాలు దాంట్లో నుంచి ఆయుధాలన్నీ వచ్చేస్తాయి. వశిష్ఠుడితో ఆయన తపోబలం కదా, తట్టుకోలేకపోతాడు విశ్వామిత్రుడు. తెలిసిపోతుంది అప్పుడు ఆయనకి తపస్సు, బుద్ధిబలం, దేహబలం కన్నా కూడా తపోబలం ఎంతో శ్రేష్టమైంది. కాబట్టి నేను తపస్సు చేసి బ్రహ్మర్షిని అవుతాను ఇలా అని చెప్తున్నానే ఆయన ఆ తపస్సుకి వెళ్ళిపోతారనమాట. విశ్వామిత్రుడు విపరీతంగా తపస్సు చేస్తారు. సంవత్సరాలు తరబడి చేస్తారు. చాలా కష్టపడి తపస్సు ఆచరిస్తారు. ఆచరించి ఆయన తపస్సు ఆచరించి బ్రహ్మర్షి అయ్యాడంటే ఆయనకి మళ్ళీ ఇంద్ర పదవి అవన్నీ కూడా వస్తాయి. ఇంద్రుడు మళ్ళీ మేనకను పంపిస్తాడు. పంపించగానే ఆయనకి ఇంద్రియాలు ప్రకోపిస్తాయి. ఇంద్రియాలు ప్రకోపించి చేసిన తపస్సు మొత్తం కూడా భంగం అయిపోతుంది. దాంట్లో వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి, ఆ మేనక దీంట్లో వెళ్ళిపోతాడు. అట్లా మనకి కూడా
ఈ జ్ఞాన సాధనాలు కూడా అంత ఉపయోగం లేదు. జ్ఞాన సాధనాలు చేసినందువల్ల మనకి ఉపయోగం లేదు. అవి మళ్ళీ నశింపజేస్తాయి, అవిద్యను కలుగజేస్తాయి ఈ జ్ఞాన సాధనాలు. అంటే ప్రాయశ్చిత్తం కన్నా కొంత మేలైనప్పటికీ కూడా ఈ జ్ఞాన సాధనాలు ఆచరించినందువల్ల కూడా మనకి ప్రాబ్లమే అని చెప్పారనమాట. చెప్పి నెక్స్ట్ ఏంటి దీనికన్నా ముఖ్యమైనది, ఏది చేస్తే మనకి మంచి కలుగుతుంది జీవాత్మకి అనేది చెప్తున్నారు. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణః అఘం దున్వంతి కాత్స్నేయా నీహారమివ భాస్కరః. వాసుదేవ పరాయణ అన్నది ముఖ్యమైన శబ్దం అన్నమాట. ఇది వాసుదేవుడే సర్వస్వం. ఆయన భక్తే నిరంతరం నిత్యం చేస్తాను అనుకునేవాడు వాసుదేవ పరాయణుడు. ఎప్పుడు నిరంతరం భక్తిలో ఎవరైతే ఉంటారో ఆ భగవంతుడి ఆనందమే నా ఆనందం. ఎటువంటి కోరిక లేదు నాకు, నేను చేసేదానికి ఎటువంటి ఫలితం అవసరం లేదు, ఫలితం ఆశించకుండా భగవంతుడి ఆనందమే నా ఆనందం అని చెప్పి నన్ను అనుకుని స్వయంగా ఇంద్రియాలు ఉపయోగించాలనే కోరిక ఉండదు వాళ్ళకి. స్వర్గానికి వెళ్ళాలని కానీ, లేకపోతే భోగాలు పొందాలని కానీ, ఇక్కడంతా భౌతికంగా భోగాలు పొందాలని కానీ, ఇవన్నీ కోరికలు ఉంటాయి కదా మనిషికి. అవన్నీ ఏ కోరికలు ఉండవు. ఆ కోరికలన్నీ ఏమీ లేకుండా భగవంతుని ఆనందమే నా ఆనందం అనే వ్యక్తి శుద్ధ భక్తి చేస్తూ ఉంటాడు, విశుద్ధ భక్తుడు. అలాంటి వాడు చేసిన పాపాలని హరే కృష్ణ మాతాజీ మీట్లో నిర్మూలించమని కోరుకుంటాడా అంటే లేదు. చేసిన పాపాలను నిర్మూలించమంటాడా? కోరుకోడు. నేను పాపం చేశా కాబట్టి నాకు నా పాపాలన్నీ తీసేస్తావా కృష్ణ నువ్వు, నేను నిన్ను ఇంత భక్తి చేస్తున్నా కదా, అవన్నీ కూడా ఏవి అడగడు అనమాట. నాకు నరకం ఇచ్చినా పర్వాలేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ సేవ కావాలి నాకు, అంతే. నువ్వు నన్ను నరకంలో పడేసినా కూడా నాకు ఇష్టమే, కానీ నీ సేవ కావాలి, నీ సేవ మాత్రం నేను వదిలిపెట్టను అని కోరుకుంటాడు విశుద్ధ భక్తుడు. అతని చేతనం ఎలా ఉంటుందంటే, అయ్యా భగవంతుడా, నేను చేసిన పాపాలకి ఎలాంటిదైనా సరే చెయ్యి, నరకే పాపయతి నపాపయతి, నరకంలో పడేయి లేదా పడేవాకు, నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే, నాకు ఎట్లాంటి గతి ఇచ్చినా కూడా ఇష్టమే, కాకపోతే నీ పాదాలు మాత్రం నేను వదలను, నీ పాదాల సేవ మాత్రం నాకు ప్రసాదించు అని చెప్పినని శుద్ధ భక్తుడు కోరుకుంటాడనమాట. కేచిత్ కేవలయా భక్త్యా, అంత భక్తి చేస్తేనే పాపాలు పోతాయి అనే ఆలోచన వస్తుంది మనకి. అమ్మో అవునా, ఇవన్నీ కూడా చేయాలా మనము, ఏమీ కోరుకోకూడదా, కడుపు నిండా అన్నం కూడా తినకూడదా అని చెప్పినని మనకి, అమ్మ భక్తి అంటే ఇంత కష్టమా అని చెప్పినని ఆలోచన వస్తుంది. కాబట్టి మళ్ళీ దానికి కూడా భగవంతుని ఆయన సుఖదేవ్ గోస్వామి చెప్పారు. ఏం చెప్పారు? భగవంతుడి నామ ఉచ్చారణ ద్వారా కూడా పాపాలన్నీ పోతాయి అని చెప్పారట. భక్తుడు లేకపోయినా, భక్తుడు ఏం చేయాలి? రామ అన్న భక్తుడు కాకపోయినప్పటికీ, ఇప్పుడు మన పేరు రామ అను, కృష్ణ అను, రాధ అను ఉంటుంది, లక్ష్మి అను ఉంటుంది. మనకి రామ కృష్ణ ఇలా ఉంటాయి. ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటారు, ఏ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎవరైనా ఉంటారు, వాళ్ళు మన పేరు పెట్టే పిలుస్తారు కదా, కృష్ణ 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 అని పిలుస్తారు. అట్లా ఒక్కసారి కృష్ణనామం జపం చేసినా కూడా, ఒక్క నామస్మరణ చేసినా కూడా వాళ్ళకి ఆ పాపాలు నశించిపోతాయి అని చెప్పారనమాట. స్వకృత్ మన కృష్ణ పదార విందయో అంటే ఆ భగవంతుడి నీ తలుచుకుంటే చాలు, ఆ పాదాలని స్మరిస్తే చాలు ఆయన్ని, ఆ పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పారు. భక్తి రెండు రకాలు, తాత్కాలిక భక్తి,
నిరంతర భక్తి. తాత్కాలిక భక్తి ఏంటంటే మన ఎవరన్నా భక్తుల సాంగత్యంలో ఉండి, శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉంటాం. సాంగత్యంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా చాలా భక్తిగా ఉంటారు. చాలా వాళ్ళు ఆ మనసుని లగ్నం చేసేస్తారు భగవంతుళ్ళు. వాళ్ళని చూస్తూ మనం కూడా కొంతసేపు మనం కూడా అలా చేయగలుగుతాం అన్నమాట. చేస్తాం మనం కూడా. మనకి ఆ భగవంతుడి పాదాలు చూస్తూ ఉంటే ఆ పాదాలే మనసులో నిలబడతాయి. దాన్ని తాత్కాలిక భక్తి అంటారు. మళ్ళీ తర్వాత భగవంతుడు కనిపించి, అబ్బా నాకు కనిపించాడు, భగవంతుడు కనిపించాడు, పాదాలు మనసులో నిలబడ్డాయి, నాకు ఆయన రూపం ఇట్లా నిలబడ్డది అనుకుంటాం. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని భౌతికం. మళ్ళీ నా మనవడు, నా మనవరాళ్ళు, నా 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 వచ్చేస్తుంది. అది తాత్కాలిక భక్తి. నిరంతర భక్తి అంటే ఎప్పుడు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి చేంజ్ ఉండదు అనమాట. వాళ్ళ మనసులో కంటిన్యూస్గా వాళ్ళ మనసులో భగవంతుడి పాదాలే, భగవంతుడి నామస్మరణే అదే ఉంటుందన్నమాట. దాన్ని నిరంతర భక్తి అంటారు. తాత్కాలిక భక్తుడు అయినప్పటికీ శుద్ధ భక్తుడితో ఉన్నప్పుడు రత్యాభాస కలుగుతుందిట. అంటే భక్తుడి హృదయంలో వచ్చిన రతిని ఇతను కూడా అనుభవించగలుగుతాడు. తాత్కాలిక భక్తుడైనా కూడా అశుద్ధ భక్తుడు ఏదైతే అనుభవిస్తున్నాడో దాన్ని కొద్దిసేపు ఇతను కూడా ఆ ఆనందాన్ని పొందగలుగుతాడు. భగవంతుడిని కీర్తిస్తున్నప్పుడు అప్పుడు భగవంతుడి మనసులో కొద్దిసేపు అలా నిలబడతారనమాట. అది రత్యాభాస కలుగుతుంది. వాళ్ళకి నిరంతరం కలిగినా కూడా వాళ్ళ వెంబడి ఉన్నందుకు గాను వీళ్ళకు కూడా కలుగుతుంది. అలా జ్ఞాన సాధనాలు అవలంబించినందువలన ఆ సత్వగుణం ఆవృతం అవుతుంది. జ్ఞాన సాధనాలు మనం అవలంబిస్తే మనకి యమ నియమ ఇవన్నీ చేసినందువల్ల. కానీ సత్వగుణము 99% సత్వగుణం వచ్చినప్పటికీ కూడా రజోగుణం 0.5 తమో గుణం ఇవి కూడా ఉంటాయి. అవి మళ్ళీ ప్రకోపించేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. మూడు ఎప్పటికీ కూడా కలిసే ఉంటాయి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం మూడు అవి గట్టి ఫ్రెండ్స్ అన్నమాట. ఒకదాని నదిలో ఒకటి ఉండదు, మూడు కలిసి ఉంటాయి. కాబట్టి విశుద్ధ సత్వం అంటే మూడు గుణాలు ఉండవు. విశుద్ధ సత్వం అంటే ఈ గుణాతీతుడు అన్నమాట. గుణాతీతుడుగా మారిపోతారు విశుద్ధ సత్వంలో. జీవాత్మ భక్తి చేసినప్పుడు నామజపం చేస్తూ ఉంటాడు. ఆ భక్తి ఎప్పుడు కేవల భక్తి, ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఆ భగవంతుడి నామస్మరణ ఎవరైతే నిరంతరం చేస్తూ ఉంటారో అప్పుడు జీవాత్మ విశుద్ధ సత్వంలోకి ప్రవేశిస్తుంది. ఆ విశుద్ధ సత్వం వచ్చేస్తుంది. సత్వగుణం పూర్తిగా 100% వచ్చేస్తుంది వాళ్ళకి. భక్తి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జీవాత్మ విశుద్ధ సత్వంలో ఆవృతం అవుతుంది. అప్పుడు భగవంతుడి కృప మనకి కలుగుతుంది అని చెప్తూ ఆయన, అవునా, ఒక్కసారి నామస్మరణ చేసినంత మాత్రాన వాళ్ళకి అన్ని పాపాలన్నీ పోయినాయా? అట్లా ఎట్లా జరుగుతుంది? ఒక్కసారి రామ కృష్ణ అని పిలిచినంత మాత్రాన అతని పాపం అంతా నశించిపోయిందా? అదెట్లా జరిగింది అని అడుగుతారు పరీక్షిత్ మహారాజ్. అడిగితే అప్పుడు అజామిలుడి స్టోరీ చెప్పుకుంటూ వస్తారనమాట సుఖదేవ గోస్వామి. అజామిలుడు ఈ విధంగా విపరీతంగా నిష్ఠాపరుడైనప్పటికీ కూడా ఆ వేశ్యని చూసి ఆ వేశ్యాలుడైనందువల్ల ఆ వేశ్యతో పుట్టినటువంటి వేశ్యతో కలిసి ఉన్నందువల్ల పుట్టిన పిల్లవాడికి నారాయణ అని నామకరణం చేసినందువల్ల ఆ నామకరణం సమయంలో చెవిలో నారాయణ అని చెప్పిన ఆ కొద్దిసేపు, అంటే అంత కాన్సన్ట్రేషన్ గా తండ్రిగా అంత కాన్సన్ట్రేషన్ గా నారాయణ అని చెప్తాడు. ఆ నారాయణ అని చెప్పినందువల్ల ఆయనకి పాపాలన్నీ కూడా నశించిపోయినాయి. ఆయన చేసిన పాపాలన్నీ నశించిపోయినాయి. అంటే ఆయన దేహంతో ఆయన చేశాడు కానీ వైష్ణవు నింద చేయలే. వైష్ణవుల్ని ఎవరిని నిందించలే. ఆయన ఇదైపోయినాడు, అంతేగాని ఎవరిని పాడు చేయలే ఆయన. అందుకని చెప్పినని ఆయనకి
ఆ విష్ణు భటులు వచ్చారు, నారాయణ అనగానే ఆ విష్ణు భటులు వచ్చారు అని చెప్పినని మనకి ఇక్కడ ఉదాహరణగా సుఖదేవ గోస్వామి చెప్తారనమాట. నారాయణ అని అనగానే ఎట్లా వస్తారు? ఒక్కసారి అంటే నేను అన్ని మొత్తం తప్పులు చేసేస్తాను, పాపాలన్నీ చేసేస్తాను, ఒక్కసారి నారాయణ అంటాను, కృష్ణ అంటాను, కృష్ణ అనగానే నాకు పాపాలన్నీ నశించిపోతాయి కదా, నా భౌతికంగా ఉండే కోరికలన్నీ తీర్చేసుకుంటాను అనుకుంటాను. కాదు, అది కాదు. ఇక్కడ అది మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మళ్ళీ కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ ఈసారి క్లాస్లో మళ్ళీ నేను చెప్తాను భక్తి గురించి. అది రాగాత్మిక భక్తి అంటే ఏంటి, రాగానికి భక్తి అంటే ఏంటి, భక్తి రకాలు ఏంటి, భక్తి ఏ విధంగా చేయాలి, ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాం. హరే కృష్ణ. ఈరోజు ఎక్కువసేపు తీసుకోలేకపోయాను. హరే కృష్ణ, క్షమించండి. మాతాజీ ఏ చాప్టర్ ఉంది ఇది?